బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ 2 టౌన్ పిఎస్ లో మహిళపై 3rd డిగ్రీ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మున్సిపల్ అడిషనల్ కమిషనర్ సువార్త ఇంట్లో బంగారం పోయిందంటూ తనని పిఎస్ కి తీసుకువెళ్లి 3rd డిగ్రీ ప్రయోగించారని మున్సిపల్ కార్మికురాలు లక్ష్మి చేతులకు వాపులు చూపిస్తూ ఆరోపించింది. దొంగతనం ఒప్పుకోవాలని చిత్రహింసలు పెట్టారని తెలిపింది. అయితే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో కరీంనగర్ 2 టౌన్ పోలీసులు స్పందించారు. మున్సిపల్ కార్మికురాలు లక్ష్మిపై 3rd డిగ్రీ ప్రయోగించలేదని పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు. దీనికి తోడు పోలీసులు తనని కొట్టలేదని మున్సిపల్ కార్మికురాలు లక్ష్మి మాట్లాడిన వీడియో స్టేట్మెంట్ ని రిలీజ్ చేశారు. నగలు పోయాయనే ఫిర్యాదుపై లక్ష్మిని కేవలం విచారించామని స్పష్టం చేశారు. మరోవైపు మున్సిపల్ అడిషనల్ కమిషనర్ సువార్త ఇంట్లో పోయిన బంగారం దొరికిందని ఆమె ఫిర్యాదు వెనక్కి తీసుకుంటున్నామన్నారని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని నమ్మవద్దని సూచించారు. మేడం అనుకు ఎటు పోతామమ్మాడ నిలబడ అని పోలీసు సార్ అన్నాడు. ఏంది సార్ నన్ను ఎందుకు బాధిస్తారు అని అంటే, లేదమ్మా నువ్వు గోల్డ్ ఎత్తుకపో. అబ్బా సార్ నేను ఎత్తుకపోలేదు, నన్ను చూటాను ముంగట నేను ఎత్తుకపోలేదంటే ఎత్తుకపోలేదు, అవసరం దగ్గర పెట్టిన్నాను అంటే నేను పెట్టింది అవసరం పేరు ఎట్లా చెప్పాలి, నేను ఎత్తుకపోలేదు సార్ అన్న కానీ కూడా అదేమో పట్టి కొట్టిరు మీదికి తీసుకుపోయి. పొద్దున 9 గంటల నుంచి 2 దాకా మధ్యాహ్నం మాకు 2 గంటల వరకు మనిషిని తీసుకొచ్చిన విషయం కూడా చెప్పలేదు సార్. 2 గంటలకు మాకు విషయం చెప్పిన తర్వాత బయటికి వచ్చి చూసేదానికి మనిషికి ఇంత టార్చర్ సార్. ఇంట్లో ఆమెను మా అమ్మ రాశి ఏమో తిట్టినట్టు సార్. ఆ మంట మనసులో పెట్టుకొని దొంగతనం కేసు అక్కడ మేము లేను. నాకు 20 ఏళ్ళకు బాబు పుట్టిందని, నాకు వీక్గా పుట్టిందని నా అంతకు మా అమ్మని తోలినందుకు లేని నిన్న మా అమ్మ మీద వేసి ఇప్పుడు బంగారం ఇవ్వండి సార్. నేను చేసుకొని బతికేటోళ్ళము 3 లక్షలు పెట్టి ఎక్కడ తీసుకొస్తాం సార్. మమ్మల్ని చంపు సార్. ఇప్పుడు మా అమ్మ మీద మా అన్నయ్య పిల్లలు ఉంటే మా అన్నయ్య పిల్లలు మానసికంగా ఇబ్బందిగా మా నాన్నని చదువుకుంటా బతుకుతాను సార్. నా అంతకు నా పని చేస్తే కూడా మా అమ్మ ఖర్చులకు వెళ్తున్నది. శ్రీనివాస్ బాళ్ళ నైట్ 5:30 నుంచి రాత్రి 12 దాకా పని చేస్తాను సార్. అయినా కూడా దొంగతనం చేసిన అవసరం మాకు ఏముంది సార్. ఇట్లా తీసుకొచ్చి పని చేసుకుని మనిషికి ఇంత ఘోరం చేస్తే మేము ఎట్లా బతుకులు సార్. ఇప్పుడు 3 లక్షల బంగారం తెచ్చేయమంటారు సార్. మాకు సాగు తప్ప బతుకులేదు సార్. ఒప్పుకోమ్మని కొడతారు సార్. మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇస్తాం సార్ బంగారం. అమ్మ నీ పేరేం పేరు? లక్ష్మి మేడం. నీ భర్త పేరేంటమ్మా? రాజయ్య. ఎక్కడుంటావు? సప్తగిరి కాదు. ఏం జరిగిందమ్మా? ఈ ఇంట్లో మేడం ఇంట్లోకి పనికి పోయినా, పనికి పోతే గోల్డ్ వేయిందని అన్నది. గోల్డ్ వేయిందంటే మేడం నేను తీసుకోలే మేడం బాంచను, నేను ఇంట్లో పని చేస్తాను కానీ నేను ఇవన్నీ ఎందుకు చూస్తాను మేడం అని అన్నాక ఇది ఇట్లనే గరానికి వస్తుంది, నేను తీసుకోబోర్రి 2 టౌన్కి అని అన్నది. అన్న పోలే ఆమె కారు వేసుకొని వెళ్ళిపోయింది. నన్ను సార్లు పట్టుకొని వచ్చారు, 2 టౌన్కి వచ్చారు. అన్నీ అడిగితే అన్నిటికీ సమాధానం బాంచను సార్, నాకు ఏది తెలియదు, మీరు ఏమన్నా చెయ్యి, నాకు ఏది తెలియదు సార్.